Hi guys, welcome to my channel. This is Vijay. You're watching Vijay Jobs. Guys, latest గా మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ వాకింగ్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి గైస్. దీనికి ఎటువంటి ఫీజు లేదు అండ్ ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. మీ యొక్క క్వాలిఫికేషన్, మీ యొక్క పర్సంటేజ్ బట్టి జాబ్ అయితే ఆఫర్ చేస్తున్నారు గైస్. ఇది కంప్లీట్లీ వాక్ ఇంటర్వ్యూ హైదరాబాద్లో అవుతుంది. అండ్ దానికోసం వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అంటే దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి, ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని. దానికంటే ముందు మీరు మన యొక్క ఛానల్ ఫస్ట్ టైం వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. చూడండి గైస్, మనకి వీడియోస్ నియర్లీ 44% వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు గైస్. సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఎందుకంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. టైం జాబ్ అప్డేట్స్ అని వస్తుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మాకు కూడా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. మేము కూడా దాంతోపాటు కొత్త జాబ్స్, మంచి జాబ్స్ కోసం వీడియోస్ చేయగలం గైస్. అండ్ దాంతో మనకి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్దర్గా ఇంకా మీకు ఏమైనా జాబ్స్ కోసం తెలుసుకోవాలంటే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికోసం కూడా క్లియర్ కట్గా ఒక సర్వే చేసి మీకోసం అయితే వీడియో కూడా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. చెప్పాను గైస్, మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అని ఇది కంప్లీట్గా 3 గ్రాడ్యుయేట్స్ డిప్లొమా ఎలిజిబుల్ అండ్ డిగ్రీ అండ్ ఇంజనీరింగ్. ఈ 3 గ్రాడ్యుయేట్స్ దీనికి కంప్లీట్ ఎలిజిబుల్ గైస్. మనకి వేకెన్సీ చూసుకుంటే మనకి ఇది హైదరాబాద్ బాలానగర్లో అవుతుంది. వాకింగ్ అయితే మనకి జస్ట్ 24 hours అవుతుంది. దీని ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేసి మనకి ఇప్పుడు ఇంజనీరింగ్లో చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళ కోసం 30 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెకానికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళకి 15 వేకెన్సీస్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ కోసం 10 వేకెన్సీస్. సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళకి 2 వేకెన్సీస్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 5 వేకెన్సీస్. ఏరోనాటికల్ చేసిన వాళ్ళకి 2 వేకెన్సీస్. టోటల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మొత్తం 64 వేకెన్సీస్ రిలీజ్ చేశారు కదా. అండ్ దాంతోపాటు దీని ఒక పీడిఎఫ్ లింక్ కూడా మనకు వీడియో డిస్క్రిప్షన్ పెడతాను. అండ్ ఫర్దర్గా దీంతో పాటు మన ఛానల్ లింక్స్ ఉంటుంది కదా, జాయిన్ అవ్వండి. మీకు టైం జాబ్ అప్డేట్స్ వస్తుంటే ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. ఇది చూసారా, మనం ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కొంచెం డిప్లొమాలు చూసుకుంటే, డిప్లొమా టెక్నికల్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోసం 15, మెకానికల్ ఇంజనీర్ కోసం 6, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ 5, సివిల్ ఇంజనీర్ 1, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ 4, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ 2, ఫార్మసీ వాళ్ళకి 1, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ 1. టోటల్ డిప్లొమా వాళ్ళకి అయితే 35 వేకెన్సీ రిలీజ్ చేశారు కదా. ఫైనల్లీ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి చూసుకుంటే బీకామ్ వాళ్ళకి 10 వేకెన్సీస్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 1, బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి 1, బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళకి 4. టోటల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వాళ్ళకి 25 వేకెన్సీస్ గైస్. ఇది మనకి ఎప్పుడు ఉంటుంది వేకెన్సీ నోటిఫికేషన్ అంటే. అండ్ ఇంకో విషయం మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు బీటెక్ చేసి ఉంటే మీ బీటెక్ అనేది 4 years అండ్ మీ బీటెక్ కంప్లీషన్ మినిమం 5 yearsలో పైపోవాలి. 5 years దాటిన వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. అలాగే ఇదే విధంగా డిప్లొమా కూడా 5 years దాటితే 5 years దాటిన తర్వాత మీరు క్వాలిఫై ఉన్నారు అనుకో, దిట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ మీ దీనికి. సేమ్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ అదే వర్క్ చేస్తున్నాం, నాట్ మోర్ దెన్ 5 years డిప్లొమాకి అండ్ ఇంజనీరింగ్ కూడా. అండ్ మనకి ఇచ్చే శాలరీ అనేది కూడా మనకి గవర్నమెంట్ యాక్ట్ 1961 బట్టే మనకి మీకు శాలరీ అయితే ఉంటుంది. మీకు మరీ తక్కువ అయితే ఉంటుంది, బెస్ట్గా ఉంటుంది చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి వాకింగ్ చూసుకుంటే ఇంజనీరింగ్ ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళందరూ May 23 ఎర్లీ మార్నింగ్ 9 o'clock రిపోర్టింగ్ ఉండాలి. లొకేషన్ చూసుకుంటే మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, జోనిక్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్ 5004 గైస్. అండ్ ఇక నేను మీ యొక్క వెన్యూ కూడా మనకు డిస్ప్లే మీద క్లియర్గా ఎలెక్ట్ చేస్తాను గైస్. మీరు నీట్గా నోట్ చేసుకోండి. డిప్లొమాలు చూసుకుంటే మనకి డిప్లొమాలకు 24th May, డిప్లొమా గ్రాడ్యుయేట్స్కి ఇద్దరికి May 24th అవుతుంది. ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మాత్రం May 20th అవుతుంది. మీరు రిపోర్టింగ్ మాత్రం 9 o'clock అంటే మినిమం 8 o'clock కల్లా మీరు లొకేషన్ రిపోర్టింగ్ ఉంటే మంచిది గైస్. ఇది దానికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మీ డిగ్రీ, మీ యొక్క డిప్లొమా ఆర్ ఇంజనీరింగ్ మీ యొక్క స్కోరింగ్ బట్టి ఎవరికైతే మంచి పర్సంటేజ్ వచ్చిందో అండ్ దాంతోపాటు చెప్పినట్టు 5 years లోపే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే దానికి కంప్లీట్లీ ఎలిజిబుల్ గైస్. అండ్ మీ వారి పిల్లలు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్, మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి. లైక్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్ళండి, 10th మార్క్ లిస్ట్ ఒరిజినల్. ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే డిగ్రీ మీ యొక్క ఆల్ ప్రొవిజన్స్ తీసుకెళ్ళండి, డిప్లొమా అయితే డిప్లొమా ప్రొవిజన్స్, బీటెక్ అయితే బీటెక్ ఆల్ ప్రొవిజన్స్ అన్ని సెమిస్టర్ మార్క్స్ తీసుకెళ్ళాలి. అండ్ ఓడీ కూడా మీకు ముఖ్యంగా ఉండాలి. అండ్ దాంతోపాటు మీకు రిజర్వేషన్ కానీ SC, ST, OBC, EWS ఏ ఉన్నా, లైక్ మీరు ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా, ఎక్స్పీరియన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా మీ యొక్క సర్టిఫికేట్స్ వీటికి ఒరిజినల్ తీసుకెళ్ళండి. అండ్ మీరు తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఒక మెయిన్ విషయం అయితే OBC వాళ్ళకి తీసుకెళ్ళిన ప్రతి సర్టిఫికేట్ వ్యాలిడ్ అయి ఉండాలి. అంటే వ్యాలిడ్ లేకపోతే ఇప్పుడే దాన్ని రెన్యువల్ చేయించుకొని నీట్గా సర్టిఫికేట్ అని తీసుకెళ్ళండి. ఎందుకంటే వ్యాలిడ్ లేకపోతే అది కూడా మీకు రిజెక్షన్ అయిపోవచ్చు. ఇటువంటివి అంటే డాక్యుమెంట్స్ మిస్టేక్ చేయకుండా తీసుకెళ్తే మీకు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఏమైనా మిస్టేక్ తీసుకెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ వచ్చిన జనం బట్టి మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్టర్ అయిపోతాయి. అందువల్ల మీరు తీసుకెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని వ్యాలిడే ఉండాలి. మెయిన్ థింగ్ అయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకెళ్తారు కదా, రిజర్వేషన్ కమ్యూనిటీవి తీసుకెళ్లే మాత్రం వ్యాలిడ్ ఉండాలి. డేట్ మాత్రం ఇఫ్ ఇన్కేస్ వ్యాలిడ్ లేకపోతే ఇంకా టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో మీరు రెన్యువల్ చేయించుకొని మీ యొక్క లోకల్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అండ్ ఒరిజినల్ కాపీస్ దాంతో పాటు అన్నీ ఒక సెట్ జెరాక్స్ తీసుకెళ్ళాలి. అండ్ 2 పాస్పోర్ట్స్ ఫోటోగ్రఫీస్ రీసెంట్గా తీసుకున్న ఫొటోస్ మాత్రం తీసుకెళ్ళండి. అండ్ ఇంకోటి మీ నోటిఫికేషన్ కోసం మీరు వెళ్ళిన తర్వాత మీకు ఎటువంటి ఎవరికైనా డబ్బులు అడిగినా ఒకరు కూడా ₹1 పే చేసిన అవసరం లేదు. ఇది డైరెక్ట్ వాకిన్, ఇది గవర్నమెంట్ అండర్లో అవుతుంది. మీరు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి ఒక్క ఎగ్జామ్ ఫీజు ₹1 కూడా ఒకరు పే చేసిన అవసరం లేదు.
మీ యొక్క వాకిన్ అంతా అయిపోయిన తర్వాత వితిన్ 2 వీక్స్లో మీకైతే HALindia.com పోర్టల్లో మీ యొక్క మెరిట్ లిస్ట్ పెడతారు గైస్. అండ్ దాంతోపాటు సెలెక్ట్ అయిన వాళ్ళకి మెయిల్కి కూడా మెసేజ్ వస్తుంది. ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత అయితే మీ రిజల్ట్ వస్తుంది. మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలని ఎవ్రీథింగ్ అంతా క్లియర్గా అంతా షెడ్యూల్ చేసి ఉంటుంది గైస్. దట్స్ ఇట్ గైస్, ఆల్ ది బెస్ట్. చెప్పినట్టు నీట్గా అన్ని డాక్యుమెంట్స్ జాగ్రత్త తీసుకెళ్ళండి గైస్. ఎటువంటి తప్పులు చేయకుండా తీసుకెళ్ళండి. సెలెక్ట్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది.